లెనిన్ ట్రైలర్ అయితే చూశాను. సో లెనిన్ ట్రైలర్ మనకి నేను చూసినప్పుడైతే నాకు యావరేజ్గా అనిపించింది. మరీ ఎక్స్పెక్టేషన్తో అయితే ట్రైలర్ చూడొద్దు. సో ట్రైలర్ చూస్తేనే మనకి స్టోరీ అర్థమయ్యేటట్టుంది. సో ఓవరాల్గా మనకి స్టోరీ అర్థమైపోతుంది ఈజీగా. మొత్తం ఊరు బ్యాక్గ్రౌండు, విలేజ్ బ్యాక్గ్రౌండు, ఆ ఒక బ్యాక్ డ్రాప్, ఆ ఒక ఇది ఉంది మనకి ట్రైలర్లో. మొత్తం ఇంతకుముందు ఆల్రెడీ అలాంటి స్టోరీలు వచ్చాయి, ఇదేం ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ ఈ టైప్ స్టోరీస్ గతంలో కొన్ని చాలా సినిమాలు వచ్చాయి పోయాయి. సో ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటో చూడాలి మరి రిలీజ్ అయితే. మనకి ఇంతకుముందు అయితే మనకి శ్రీలీలని తీసుకున్నారు. మరి ఆ శ్రీలీలకి మరి డేట్స్ కుదరక ఏదో క్యాన్సిల్ అయ్యి హీరోయిన్ని మార్చేశారు. సో భాగ్యశ్రీని తీసుకున్నారు. సో ట్రైలర్లో భాగ్యశ్రీ యాక్టింగ్ చాలా బాగుంది. హీరో అక్కినేని అఖిల్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. సో శివాజీ గారు ఇంకా మిగతా క్యారెక్టర్స్ ఏవో ఉన్నాయి. ఓవరాల్గా సినిమా అందరి యాక్టింగ్ చాలా బాగుంది. కానీ మనకి ఆ ఫ్లేవర్ ఇంతకుముందు వచ్చిన స్టోరీ, ఇంతకుముందు ఎక్కడో చూసినట్టు ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫస్ట్ టైం చూసిన ఫీలింగ్ అయితే కలగట్లేదు. సో ఓవరాల్గా అయితే ఫైన్. మనకి నాగార్జున గారు వాయిస్ ఓవర్ అయితే చాలా బాగా ఇచ్చారు. అది సినిమాకి మరి హైలైట్గా ఉంటుందేమో. మరి ట్రైలర్లోనే ఉంటుందా వాయిస్ ఓవర్, సినిమాలో కూడా ఇస్తారా అన్నది తెలియదు. సో మనకి ఇది ఒక లవ్ స్టోరీ అన్నట్టయితే ఉంది ట్రైలర్లో. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయితే ఉంది ఫీలింగు. సో లవ్ స్టోరీ చుట్టూ తిరిగే ఆ టైపు ఉంది. మెయిన్ దాన్ని పాయింట్ చేసుకొని సినిమాని తీస్తున్నట్టు ఉంది. సో ఆల్రెడీ లవ్ స్టోరీల మీద సినిమాలు వచ్చేసాయి. చూసి జనాలు విసిగిపోయి ఉన్నారు. మళ్ళీ అదే కాన్సెప్ట్తో మళ్ళీ తీయడం అంటే మళ్ళీ అది ఒక సాహసం అని చెప్పాలి. సో ఇంకా అక్కినేని అఖిల్ ఆ యొక్క వాయిస్ మనకి గతంలో చూసుకున్నట్లయితే అక్కినేని అఖిల్ మనకి ఎంత ఎమోషన్గా ఎంత డైలాగ్ చెప్పినా కూడా నవ్వు వచ్చేది. సో ఈ ట్రైలర్లో కూడా సేమ్ మనకి అదే టైప్ ఆఫ్ డైలాగ్ డెలివరీ అయితే ఉంది అక్కినేని అఖిల్ది. డైలాగ్ డెలివరీ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. అక్కినేని అఖిల్ డైలాగ్ డెలివరీ కొద్దిగా వరస్ట్గా ఉంది. ఎంత ఎమోషన్గా చెప్పినా, ఎంత బాగా చెప్పినా వినే వాళ్ళకి అది నవ్వొచ్చేటా ఉంది. స్ట్రాంగ్గా ఎమోషన్గా అంటే మనకి ఫీల్ అవ్వాలి, మనకి ఏడుపు రావాలి, అలా ఉండాలి డైలాగ్ అనేది. సో చెప్పే డైలాగులు కామెడీగా అనిపిస్తున్నాయి. అది ఎంత సిన్సియర్ డైలాగ్ అయినా, ఎంత సీరియస్ డైలాగ్ అయినా వినే వాళ్ళకి కామెడీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ చూసుకున్నట్టయితే, అరే భారతిని వదిలేయంటారా, మీ కాలు పట్టుకుంటారా అని ఆ డైలాగు ఎంతో ఎమోషన్ డైలాగు, కానీ అది చెప్పే విధానం కామెడీగా ఉంది. సో అది అలాంటివి కొన్ని చూసుకోవాలి. అలా డైలాగ్ అన్నది కొద్ది చెప్పేటప్పుడు చాలా కేర్ అన్నది తీసుకోవాలి. సో ఓవరాల్గా ట్రైలర్ అయితే ఓకే, ఫైన్, నాకైతే నచ్చింది, బాగుంది. సో సినిమా రిలీజ్ అయినాక చూడాలి హిట్టా ఫట్టా అన్నది.